హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం డిఫరెంట్ స్టైల్‌లో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ కాకరకాయ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పావు కిలో కాకరకాయలను తీసుకొని సీడ్స్ తీసేసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఒకవేళ సీడ్స్ ఇష్టమైతే సీడ్స్ ఉంచి కట్ చేసుకోండి. నేను మాత్రం సీడ్స్ తీసేసి ఈ సైజులో ముక్కలని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో ఈ కాకరకాయ ముక్కలను బాగా వాష్ చేసి వేసేసుకోండి. ఈ రెసిపీ అయితే చాలా తొందరగా రెడీ అయిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో లైట్గా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువగా వేయొద్దు, ఎందుకంటే ఎంత ఉప్పు వేస్తే అంత కాకరకాయలకు పడుతుంది. అందుకని పావు టీ స్పూన్ ఉప్పు వేసి దీన్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోండి. ఇలా బాయిల్ రాగానే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాకరకాయ ముక్కలు బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, కాకరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని చెక్ చేసి చూసుకుందాం. స్పూన్తో ఇలా కట్ చేయండి. చూసారా, కాకరకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కాకరకాయ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి బ్రౌన్ అవ్వద్దు, లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూసారా, ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. 1 to 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసేసుకొని హై ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసేసుకోండి. చూసారా, కాకరకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఉడకపెట్టేటప్పుడు వేసాం కాబట్టి చూసి వేసుకోండి. టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోండి. షుగర్ వేయడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న చేదు అనేది వెళ్ళిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలాలన్నీ ప్రాపర్గా కలిసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాకరకాయ ముక్కలని 2 to 3 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వేయించిన నువ్వుల పొడిని వేసుకోవాలి. నువ్వులని ఒక ప్యాన్లో ఫ్రై చేసేసుకొని దాన్ని పౌడర్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని బాగా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వుల పొడి వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారా, ఇప్పుడు ఇదంతా కర్రీ బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.